2025 లో ఎవరైతే స్పెషల్ డిఎడ్ మీరు అప్లై చేసుకున్న వాళ్ళు చాలా స్టూడెంట్స్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది, సో ఆల్రెడీ వెబ్సైట్ లో మనకు డేట్స్ ఇచ్చారు, కాకపోతే రెస్పాన్స్ లేదు. మెయిల్ చేసినా మనకు అక్కడ ఉండే నంబర్స్ కి కాల్ చేసినా కూడా ఎవ్వరు కూడా రెస్పాన్స్ ఇస్తలేరు. సో వెబ్సైట్ కి ఎన్నిసార్లు మెయిల్ అయితే చేయడం జరిగిందండి, కాకపోతే ఎలాంటి రెస్పాన్స్ లేదు. సో కొన్ని స్పెషల్ డిఎడ్ కాలేజ్ లో అక్కడ ఉండే ప్రిన్సిపల్స్ తోని అక్కడ కొద్దిగా మాట్లాడిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది. సో మెయిన్ గా ఈ స్పెషల్ డిఎడ్ కాలేజ్ ఏ విధంగా ఉంటాయంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళు రినివల్ చేసుకోవాలి. సపోజ్ ఈ ఇయర్ 2024 అయిపోయింది, 2024 తర్వాత ఆ కాలేజ్ మళ్ళీ స్పెషల్ డిఎడ్ ఆ కోర్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే రినివల్ చేసుకోవాలి. సో ఆల్ ఓవర్ ఇండియా కాలేజ్ ఏవైతే ఉంటాయో చాలా కాలేజ్ వాళ్ళు రినివల్ చేసుకోలేరు. సో రినివల్ చేసుకోలేరు కాబట్టి వాళ్ళు ఎన్బిఆర్ వాళ్ళు ప్రాపర్ మనకు మెరిట్ లిస్ట్ అయితే ఇస్తలేరు. సో వాళ్ళ దగ్గర అయితే మెరిట్ లిస్ట్ ఉంది, కాకపోతే వాళ్ళు మెరిట్ లిస్ట్ ఇస్తే ఈ క్యాండిడేట్ కి ఈ కాలేజ్ వచ్చింది, ఈ క్యాండిడేట్ కి ఈ కాలేజ్ వచ్చిందని మనకు ఆ డీటెయిల్స్ వస్తాయి. కాకపోతే ఆ కాలేజ్ పర్మిషన్ తెచ్చుకుందా లేదా అని ఆ డౌట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో అన్ని స్పెషల్ డిఎడ్ ఇండియా వైడ్ గా ఉన్న అన్ని కాలేజెస్ రినివల్ చేసుకున్న తర్వాతనే ఆ క్యాండిడేట్, సపోజ్ ఒక క్యాండిడేట్ ఒక 10 కాలేజీలు పెట్టుకున్నాడు, ఆ 10 కాలేజీలో ఏదో ఒక కాలేజ్ వస్తుంది, ఆ కాలేజ్ కి 2025 లో రినివల్ ఉంటేనే అతనికి ఇస్తారు, రినివల్ లేకపోతే ఆ కాలేజ్ ఇవ్వరు. సో అట్లా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఫస్ట్ అన్ని కాలేజెస్ రినివల్ చేసుకున్న తర్వాత ఏ కాలేజ్ కి అయితే పర్మిషన్స్ ఉన్నాయో మీరు వెబ్ ఆప్షన్స్ లో పర్మిషన్ పెట్టిన కాలేజెస్ మోస్ట్లీ ఉంటాయని, సో అక్కడైతే మీరు ఏం వరి అవ్వకండి. సో ఆ కాలేజ్ కి పర్మిషన్ ఉన్న కాలేజీలో మీకు సీట్ వస్తే అప్పుడు సీట్ అలాట్మెంట్ కావచ్చు, మెరిట్ లిస్ట్ కావచ్చు, అన్ని మనకు అప్డేట్ చేస్తారు. సో ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే వాళ్ళకు కాంటాక్ట్ అయినా మెయిల్ చేసినా ఎలాంటి రెస్పాన్స్ లేదు. సో ఆ కాలేజెస్ అన్ని పర్మిషన్స్ అయిపోయిన తర్వాత అది ఏదైతే అన్ని కాలేజెస్ ఓకే అన్న తర్వాత అప్పుడు పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేస్తారు. సో ఫేజ్ 1 లో ఎవరికి ఏ కాలేజ్ వచ్చిందో ఇస్తారు, రాని వాళ్ళు మీకు సీట్ రానట్టు మళ్ళీ ఫేజ్ 1 సెకండ్ రౌండ్ రిజల్ట్స్ ఇస్తారు. సో ఫస్ట్ ఫేజ్ లో మీకు ఒక మెరిట్ లిస్ట్ ఇస్తారు, ఇతనికి కాలేజ్ వచ్చింది, సపోజ్ ఆ కాలేజ్ ఇంట్రెస్టెడ్ ఉంటే కాలేజ్కి వెళ్తారు, సపోజ్ లేకపోతే మీరు మళ్ళీ ఫేజ్ 1 సెకండ్ రౌండ్ కి అదే మీరు ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెట్టారో అందులో నుంచి ఒక కాలేజ్ వస్తుంది, అది దాని తర్వాత ఫేజ్ 2 ఉంటుంది. సో అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో రెగ్యులర్ గా మీరు ఎన్బిఆర్ వెబ్సైట్ లోనే అప్డేట్ చేస్తారు. సో ఒక 1 వీక్ అయితే ఇంకా టైం పట్టొచ్చు, ఎంత టైం పట్టొచ్చు కూడా మనకు అంత ఐడియా లేదు. సో అది వచ్చే వరకు అయితే మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఏమైనా సడన్ గా పెట్టినా నేను టెలిగ్రామ్ ఛానల్లో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ మీకు అయితే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. సో అంతవరకు అయితే మీరు వెయిట్ చేయండి. అండ్ వేరే ఇతర రెగ్యులర్ కోర్స్ కోసం అక్కడ దానికోసం దీనికోసం వెయిట్ చేసే వాళ్ళు ఉంటే సో మీరు ప్రాపర్ డెసిషన్ తీసుకోండి. సో ఇదైతే ఒక 1 వీక్ అయితే టైం పట్టొచ్చు. సపోజ్ వేరే రెగ్యులర్ డిఎడ్ ఇప్పుడు ఏవైతే తెలంగాణ కావచ్చు, ఏపీలో కావచ్చు మీకు డిఎడ్ సీట్ వస్తే అక్కడ సైడ్ వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఇది ఇంకా టైం పట్టేటట్టు ఉన్నది కాబట్టి సో మీరైతే ప్రాపర్ డెసిషన్ తీసుకోండి. సో మీకు మన డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.